హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వాల్ హ్యాంగింగ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం రబ్బర్ బ్యాండ్లు అలానే బ్యాంగిల్స్ ఉండాలి. మీరు ఎలాంటి మెటల్ బ్యాంగిల్స్ అయినా లేదు గాజు బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు. ఎలాంటి బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత హెయిర్ బ్యాండ్లోనికి ఈ గాజును పెట్టాలి. బయటకు గాజు కనిపించకుండా పెట్టాలి. అలా మీరు ఎంత లెంత్లో హ్యాంగింగ్ని తయారు చేయాలనుకుంటున్నారో అన్ని బ్యాంగిల్స్కి రబ్బర్ బ్యాండ్లు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దానికి గాజులన్నింటినీ కూడా దారం సహాయంతో అన్నింటినీ ముడివేసుకోవాలి. అలా అన్నింటినీ హ్యాంగ్ చేసుకోవాలి, అంటే ముడి వేసుకోవాలి. అన్నింటికి ఒకదానికొకటి అన్నింటికి ముడులు వేసుకొని మొత్తం అన్ని బ్యాంగిల్స్ని కూడా కిందకి జారిపోకుండా మొత్తం అన్నింటినీ ముడులు అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న చిన్న ఎక్స్ట్రా అవి దారాలు ఉంటాయి కదా, దాన్ని కత్తిరితో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం పెన్సిల్ పువ్వుల్ని తయారు చేసుకోవాలి. పెన్సిల్ పువ్వులు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక పెన్సిల్ తీసుకొని ఉల్లెని తీసుకొని ఫ్లవర్స్ మాదిరిగా తయారు చేసుకొని దానిపైన ఒక పూసను పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం ఈ లెంత్ బట్టి మనం తయారు చేసాం కాబట్టి వాల్ హ్యాంగింగ్ దాన్ని బట్టి చూసుకొని మనం ఈ పెన్సిల్ పువ్వుల్ని తయారు చేసుకోవాలి. మనకి డిఫరెంట్ కలర్స్ అయినా కావాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే ఒకే కలర్లో కూడా తయారు చేసుకోవచ్చు. మనం కలర్ కాంబినేషన్ చూసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, నాకు సరిపోయిన ఫ్లవర్స్ నేను తయారు చేశాను. తర్వాత హ్యాంగింగ్ని తయారు చేసుకోవాలి. కిందకి మూతల సహాయంతో హ్యాంగింగ్ ఉంటుంది కదా, దాని ఒక సూది తీసుకొని ఇలా వైట్ దాన్ని కట్ చేసుకున్నాను. చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ దాన్ని తయారు చేసుకొని సూదిలో దారం ఎక్కించుకున్న తర్వాత ఈ పూసలు అలానే మనం పెన్సిల్ ఫ్లవర్ని తయారు చేస్తాం కదా, పెన్సిల్ ఫ్లవర్ను కూడా ఒకటిగా పెట్టుకోవాలి. నేనైతే మొత్తం 2 రకాల మోతీలను పెట్టుకున్నాను. ఏదైనా ఎక్స్ట్రా దారాల్లో కనిపించినట్టు అయితే మాత్రం చిన్న కట్ చేసుకోవాలి. ఎందుకంటే అంతగా చిన్న పోముల దారాలు ఉండడం వల్ల బాగోవు. నేనైతే ఇక్కడ వైట్ కలర్ థ్రెడ్కి వైట్ కలర్ హ్యాంగింగ్ పెట్టి దానికి మెరూన్ కలర్ ఫ్లవర్ని పెట్టాను. అంతేనండి, హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. అలా నేను 4 అనేవి రెడీ చేసుకున్నాను. ఎందుకంటే ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి కింద భాగంలో 2 పెట్టాను. మొత్తం 4 హ్యాంగింగ్స్ని తయారు చేశాను. తర్వాత ఈ పెన్సిల్ పువ్వుల్ని 1 బై 1గా ఫెవికాల్ సహాయంతో అంటించుకోవాలి. అంటించిన తర్వాత ఒక 5 మినిట్స్ విడిచిపెట్టిస్తే వెంటనే అతుక్కుపోతాయి, కింద పడిపోకుండా కూడా ఉంటాయి.
దాని తర్వాత మనం హ్యాంగింగ్స్ని తయారు చేసాం కాబట్టి దానికి నేను ఫెవికాల్ అంటించాను, కానీ ఫెవికాల్తో ఉండట్లేదని దానికి మళ్ళీ ముడి వేసాను. కింద 2 హ్యాంగింగ్స్ని పెట్టాను, ఆ సైడ్ గ్రీన్ కలర్ దగ్గర 2 హ్యాంగింగ్స్ పెట్టానండి. హ్యాంగింగ్ మాత్రం చాలా బాగుంది. అంతే అండి, చిన్న ఉలెన్ తీసుకొని మనం మేక్కి హ్యాంగ్ చేయడానికి ఒక పైన రస్సీ తాడుని కట్టాలి బ్యాంగిల్కి. అంతే, ఎంతో ఈజీ అయిన బాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.